నమస్తే అమ్మ. బావున్నారా? బావున్నాను భారతి. నువ్వెలా ఉన్నావు? నేను చాలా బావున్నానమ్మా. ఈరోజు మీ దగ్గరకొచ్చిన విశేషం ఏంటంటే, హ్మ్. నన్ను మిమ్మల్ని అడగమని పంపించిన కొన్ని ప్రశ్నలు పబ్లిక్ నుంచి మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా. నన్ను చాలామంది అడిగారు మిమ్మల్ని అడగమని. హ్మ్. ఈరోజు వివాహ పొంతన గురించి అడుగుదాం అనుకుంటున్నాను. హ్మ్. నా మొదటి ప్రశ్న ఏంటంటే, హ్మ్. వివాహ పొంతన చేసిన విడాకులు ఎందుకవుతున్నాయి? చాలా మంచి ప్రశ్నమ్మా వేసింది. వివాహ పొంతన చేసినా విడాకులెందుకవుతున్నాయి అనంటే, చెప్పే వాళ్ళని బట్టి తి పలు విధాలుగా వాళ్ళ జ్యోతిష్యులు గాని, సిద్ధాంతులు గాని, ఎవరైనా గాని లోతుగా వెళ్లి అనాలిసిస్ చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు. పైపైన చెప్పిన వాళ్ళకి 36 పాయింట్లు కలిసినా గానీ, వాళ్ళు కోర్టులో కేసులు వేసుకొని డైవర్స్ తీసుకుంటున్నారు. సాధారణంగా వివాహ పొంతనంటే 18 దాటిన తర్వాత ఎంతైనా సరే వచ్చినా పెళ్లి చేయొచ్చు అనంటారు. కానీ అది కాదమ్మా. అష్టకూట పొంతననేది ఒకటుంటుంది. దాన్ని చూడాలి. ఇక్కడేంటంటే వస్యము, యోని, గణము ఇవన్నీ చూసి పంచాంగంలో చూసి చెప్తారు. అది కాదమ్మా. అన్ని క్యాలిక్యులేషన్స్ ఉండాలి. కుజదోషం చూసుకోవాలి. కాలసర్పదోషం చూసుకోవాలి. ఇద్దరికీ మైత్రి చూసుకోవాలి. మళ్ళీ షష్టాష్టకాలు లేకుండా చూసుకోవాలి. ఇదంతా చూసుకున్నప్పుడు మాత్రమే వివాహం అనేది సక్సెస్ అవుతుంది. ఇంకో ప్రశ్న ఏంటంటే అమ్మా, పాత కాలంలో మరి వివాహ పొంతన చేశారు. వాళ్ళు ఇప్పటి వరకు వైవాహ జీవితం కొనసాగిస్తున్నారు కదా! మరి దీన్నెలా మీరు సమాధానం ఇస్తారు? పాతకాలంలో వివాహ పొంతన అంటే, ఇప్పుడు పేరు బలాల మీద వివాహం డేట్ ఆఫ్ బర్త్‌లు ఎవరికీ ఉండేవి కావు. పేరు బలాల మీద వివాహం చేసేవాళ్ళు. అయితే అబ్బాయి పేరు బలం అలాగే ఉంచేసేసి, అబ్బాయికి సూటబుల్ అయినటువంటి నక్షత్రాన్ని, ఆ నక్షత్రంలో ఉన్న పేరుని అమ్మాయికి మార్చి వివాహం కానిచ్చేవాళ్ళు. ఎందుకంటే పాతకాలం పెళ్ళిళ్ళనేవి సాధారణంగా మేనరికాలే జరుగుతూ ఉండేవి. ఆ మేనరికంలో ఉన్నటువంటి లోతుపాట్లన్నీ వాళ్ళు పడుతూనే గట్టెక్కి వచ్చారు. ఇంకా సరే విడిగా వివాహాలు అనంటే చాలా కష్టనష్టాలు ఓర్చుకుంటూ ఆడవాళ్ళు తలకాయ ఒగ్గేసి ఏమీ అనకుండా సర్దుకుపోయే మనస్తత్వంతో తల్లిదండ్రులు ప్రిపేర్ చేయటం వల్ల వాళ్ళేంటంటే ఎన్ని సమస్యలు వచ్చినా ఓపికగా ఓర్చుకుంటూ వచ్చారు. ఇంకా అందులో కుజదోషాలు ఉన్నట్టయితే డెలివరీ సమయంలో భార్యలు చనిపోయినప్పుడు మళ్ళీ మగవాడికి రెండో పెళ్లి చేసేవాళ్ళు. ఏదైనా చెప్పుకుంటే ఆ కాలంలో ఆడవారి మరణాలు ఎక్కువ. ఈ కాలంలో ఏంటంటే ఎడ్యుకేషన్ సమానత్వం వచ్చింది. అయితే ఏంటి ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అనంటే జ్యోతిష జ్ఞానం అనేది ఒకటి వాళ్ళకి నచ్చి మా దగ్గరికి వచ్చి వివాహ పొందన చేసుకుంటున్నారు. మొన్న మా దగ్గరికి వచ్చారు. ఒకళ్ళు నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. కాకపోతే వివాహ పొంతన చూసుకోవాలనేది అబ్బాయి వాళ్ళ తరఫు నుంచి ఎవరో ఒకళ్ళు పట్టుబట్టారంట. చూసుకున్నట్టయితే అమ్మాయికి కుజదోషం ఉంది అని చెప్పేసి ఆ నిశ్చితార్థమైన మానవత్వం లేకుండా దాన్ని వాళ్ళు విరమించుకోవటం జరిగింది. అదే ముందే గనక ఎన్నో హోటల్స్‌కి వెళ్తాము. ఎన్నో షాపింగులు చేస్తాము. ఎంతో ఖర్చు పెట్టుకుంటాము. అలాగే చిన్నగా మంచి పండితుల దగ్గరికి, జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి చక్కగా వివాహ పొంతన చేయించుకున్నట్టయితే ఆ వివాహం కుదిరితేనే పెళ్ళిళ్ళు చేసుకోండి. ఇహ లవ్ మ్యారేజెస్ సంగతికొచ్చినట్టయితే వాళ్ళు చాలా డీప్‌గా లవ్ చేసుకొని మా పరిస్థితి ఏంటమ్మా? ఏదైనా మనం ఎదుర్కొంటాము అనుకుంటే, సమస్య సృష్టించిన దేవుడే పరిష్కారాన్ని గూడా పక్కన పెడతాడనమాట. అప్పుడు వాళ్ళ జాతకాలు చూసి, ఏంటి దానికి పరిష్కారం అని జెప్పి, వాళ్ళ జీవితంలో కొన్ని మార్పులు తీసుకొచ్చి, వాళ్ళని అడ్జస్ట్‌మెంట్ చేసి చేయటం జరుగుతుంది. అమ్మ ఇంకో పెద్ద సమస్య ఏంటంటే కుజదోషం. ఈ కుజదోషం వల్ల వైవాహిక జీవితాలు పాడైపోతాయని పాతకాలం నుంచి ఉన్న నానుడి. అయితే ఈ కుజదోషం ఉంటే ఏం చేయాలి? కుజదోషం వల్ల వివాహ జీవితంలో ఎలాంటి సమస్యలు వస్తాయి? అసలు ఫస్టు దీనికమ్మా అంటారు కుజదోషం అని అంటారు. అయితే కుజదోషానికి కుజదోషం విరుగుడు అంటారు. కాకపోతే ఏంటంటేనమ్మా, మనం తెలుసుకోవలసింది పండితుల దగ్గరికెళ్ళి, జ్యోతిష్యుల చుట్టూ తిరిగేస్తే సమస్య పోతుందని కాదు. వీళ్ళు చెప్పింది చేయటం, వాళ్ళు చెప్పింది చేయటం, వాళ్ళు చెప్పింది చేయటం ఇది సమస్యకి పరిష్కారం కాదు. అస్సలు తల్లిదండ్రులు ఏం చేయాలి అనంటే, కుజదోషం ఏంటి అని పరిపూర్ణంగా అవగాహన చేసుకొని ఆడపిల్లల తల్లిదండ్రులు దానికి
సిద్ధపడి ఉండాలి. కుజదోషం ఎలా ఉంటుంది? కుజదోషం లగ్నం నుంచి చూసేది ఒకలాగుంటుంది. చంద్రుడి నుంచి చూసేది ఒకలాగుంటుంది. మళ్ళీ శుక్రగ్రహం నుంచి చూసేది ఒకలాగా ఉంటుంది. అయితే దీనికి భయపడాల్సింది ఏమీ లేదు. కుజదోషం కలిగిన వాళ్ళకి మళ్ళీ ఏంటంటే వేరే వాళ్ళ లగ్నంలో మన సూర్యుడు బలంగా ఉంటే కుజదోషం వర్తించదు. మళ్ళీ కుజుడు స్వక్షేత్రంలో ఉంటే కుజదోషం వర్తించదు. మళ్ళీ పెళ్ళికొచ్చేసరికలకి రాశి చక్రం మన వరకు చూసుకున్నా నవాంశ చక్రం పెళ్లిలో సక్రమంగా ఉండాలి. 2 దిక్కులో రెండిట్లో కూడా కుజదోషం ఉంది అనుకుంటే దాన్ని తప్పించుకోవడమే మేలు. లేదంటే నవాంశ చక్రంలో పురుషుడికి ఉండి, రాశి చక్రంలో స్త్రీకి ఉన్నట్టయితే శుభ్రంగా పెళ్లి చేసుకోవచ్చు. అందులో ఎటువంటిది లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు నేనా నువ్వా అన్నట్టుగా పోటాపోటీగా ఉంటారనమాట అన్నిట్లో. అది సర్దుకోగలగడం వాళ్ళకి మంచిదనమాట. లేకపోతే వారికి కూడా డైవర్స్ అనేవి తప్పవు. ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారమ్మా? మీ దగ్గరికి వస్తే వివాహ పొంతన ఎలా చూసుకోవాలంటారు? వాళ్ళకి ఎలా మార్గదర్శకం చూపిస్తారు? వాళ్ళ సమస్యలకి ఎలా పరిష్కారం చూపిస్తారో చెప్పండి. మంచి ప్రశ్న భారతి. అయితే నేనేం చెప్తాను అనంటే జ్యోతిష్యుడిని సంప్రదించండి. జ్యోతిష్యుడిని తొలిగా సంప్రదించి అమ్మాయి గాని, అబ్బాయి గాని వాళ్ళ జాతకం తెలుసుకొని, వాళ్ళ సప్తమ స్థానం చూసుకొని, వాళ్ళ వివాహానికి ఎటువంటి వాళ్ళు, ఏ నక్షత్రం వాళ్ళు, ఎటువంటి వాళ్ళు, ఏ రాశి వాళ్ళు, శత్రుక్షేత్రాలైనటువంటి రాసులు పనికిరావు. శత్రుక్షేత్రాలైనటువంటి లగ్నాలు పనికిరావు. ఇవన్నీ గనక చూసుకుంటే దశలు కూడా సమానత్వంగా రావాలి. అపోజిట్ దశలొచ్చినాయి అనంటే కష్టపడతారు. ఏకనాడి పనికిరాదు. ఇలా ఇవన్నీ గూడా వివాహ పొంతన చూసుకుంటే ఒక 4, 5 చూసుకుంటే ఒకటి సెట్ అవుతుంది. ఒక్కదాంతోనే అన్నీ సెట్ కావు. అంటే లవ్ మ్యారేజెస్ నేను తప్పని చెప్పడం లేదమ్మా. అది వాళ్ళ జాతకంలో ఉంటేనే లవ్ చేసుకోవటం అనేది జరుగుతుంది. అది కూడా క్షుణ్ణంగా పరిశీలించుకుంటే అది మీకు శాస్త్రమంతా నేర్పిస్తే మీరు నేర్చుకునేది కాదు గదా భారతి. మా దగ్గరికి వస్తే నేనది చూసి నేను చెప్పగలుగుతాను. చాలా ధన్యవాదాలమ్మా. ఈరోజు చాలా సమస్యలకి పరిష్కారం చూపిచ్చారు. సందేహాలకు సమాధానం చెప్పారు. మళ్ళీ తప్పకుండా మిమ్మల్ని కలుసుకొని సందేహాలు తీర్చుకోవడానికి, మన ఆడియన్స్‌కి మీ జ్ఞానం పంచడానికి తప్పకుండా మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలమ్మా. నమస్తే.